కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులను విస్మరించి ప్రైవేట్ క్లినిక్లకే పరిమితమైన డాక్టర్ మైత్రేయిపై చర్యలు విఫలమైనందుకు ఎమ్మిగినూరు సోమప్ప సర్కిల్ నందు డిఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మను ఏవైఎఫ్ నాయకులు దగ్ధం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ మైత్రేయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా ఉన్నత వైద్య అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పాలకొమ్మ రాజీవ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వైద్య అధికారుల విచారణ కాలేదు అనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నామమాత్రంగా విచారణల పేరుతో కాలక్షేపం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. డాక్టర్ మైత్రేయి నిర్లక్ష్యం వల్లే నవజాత శిశువు ప్రాణం పోయినా కూడా ఉన్నత వైద్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంటూ విఫలమయ్యారని, బాధిత కుటుంబానికి ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంతో కలిసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం. స్పందన కార్యక్రమంలో కూడా కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చామని, అయినా కూడా డాక్టర్ మైత్రేయిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమపకూడిలో డిఎంఎన్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, మరి ఎమ్మిగినూరులో 45 రోజుల క్రితం ఒక పసికందు గర్భిణీ స్త్రీ ప్రాణాలతో చెలగాటమాడినటువంటి మైత్రేయి గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రూఫ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, డిఎంఎన్ఓ డిహెచ్ఓ విచారణ జరిగినప్పటికీ కూడా ఆమె సస్పెండ్ చేయకపోవడం ఏంటి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ మన అధికారులు జరగడం అంటే చాలా సిగ్గుచేటు. మీరు ఆమె సస్పెండ్ చేయడానికి కారణాలు ఏంటో మాకు చెప్పాలి. ఆమె సస్పెండ్ చేయకుండా ఇప్పటి వరకు మీరు మీడియాకు కూడా స్పందించుకోవడం ఏంటి? ఆమెతో మీరు హిమ్మత్తయ్యారా అని కూడా మాకు ఇవాళ మీరు తెలియజేయండి. లేకుంటే అఖిల భారతీయ యువజన సమైక్య ఆధ్వర్యంలో మరింత ఆందోళన విస్తృతం చేస్తాం తప్ప దీనిపైన మేము ఊరికే అయ్యేదే లేదంటూ ఇవాళ నేను డీసీహెచ్ఓ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి కూడా ఓసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అయ్యా డీసీహెచ్ఓ గారు, మీరు కూడా మైత్రేయంతో కలిసి